నమస్కారం. వంటల సుందరి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఎన్నో వెరైటీ వంటకాలను మనకి పరిచయం చేస్తున్న వంటల సుందరిలో ఈ రోజు కూడా ఓ సరికొత్త వంటకాన్ని మనకి పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు లలిత గారు. మరి లలిత గారిని పరిచయం చేసుకుందాం. నమస్తే లలిత గారు. నమస్తే అండి. సో లలిత గారు, ఈ రోజు మీరు ఏ వంటకం చేయబోతున్నారు? ఒక్కొక్క స్పెషలే. బూరెలు అందరికీ తెలుసు, కాకపోతే ఇది రాగి పిండితో చేసే బూరెలు. ఓ, రాగి పిండితో బూరెలా? ఓకే. సహజంగా పిల్లలు రాగి జావ చేస్తే తింటారు. ఇంగ్రీడియంట్స్ నాకేమిటో చాలా వెరైటీగా కొత్తగా అనిపిస్తున్నాయి. అందుకే స్పెషల్ రాగి బూరెలు ఏవో ఉన్నాయి. సో ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూసేద్దాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాం. బియ్య పిండి, రాగి పిండి, తెల్ల నువ్వులు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, శనగపప్పు, సొరకాయ అండ్ క్యారెట్, నూనె. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇవన్నీ బౌల్లో వేసుకొని కలిపేసుకుందాం. ఓకే. ఒక్కొక్కటి వేసుకోవాలా లేకపోతే కొలతలు ఏమైనా ఉంటాయా? కొలతలు అంటే ప్రత్యేకంగా అవసరం లేదు, మనకి కావాల్సిన క్వాంటిటీ వాళ్ళకి తీసుకుని తెలుసు. ఓకే. ఇదేంటి? ఫస్ట్ బియ్య పిండి. ఓకే. సో బియ్య పిండి రాగి పిండి కాంబినేషన్ అన్నమాట ఇది బేసిక్ గా. అంతే. ఇంకోటి రాగి పిండి. సో వాటర్ తోనే కలుపుతామా లేకపోతే ఆ కద్దు సొరకాయ వీలైనంత వరకు వాటర్ అవసరం ఉండదు. అవునా? ఒకవేళ సొరకాయలో వాటర్ క్వాంటిటీ తక్కువ ఉంటే అప్పుడు మనం కలుపుకుంటాం. ఇది సొరకాయ. ఓకే. సో సొరకాయని బాగా సన్నగా తురుముకోవాలన్నమాట. అంతే, సన్నగా తురుముకొని మనం చేసుకోవాలి. ఓకే. క్యారెట్ కూడా అంతే. క్యారెట్ మనకి కావాల్సినంత వేసుకుంటే సరిపోతుంది. దానికి ఈక్వల్ వేసుకోవాలని. క్యారెట్ వేయడం వల్ల మనకి స్వీట్ గా అనిపిస్తుందేమో కదా? లేదా? ఈ సొరకాయ కూడా స్వీటే కదా, ఆల్మోస్ట్ స్వీట్ ఇది కూడా. ఓకే. కాకపోతే ఇక స్వీట్ గా ఉండదు అంటుండదు. ఇది ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. శనగపప్పు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఎంతసేపు? ఒక 1 అవర్ సరిపోతుంది. ఓకే. దాని తర్వాత పచ్చిమిర్చి పేస్ట్. ఓకే. మన కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఉట్టి పచ్చిమిర్చి కదా? ఉట్టి పచ్చిమిర్చి పేస్ట్. దీంట్లో సాల్ట్ ఏం కలుపుకోము. ఓకే. విడిగా కలుపుకుంటాము. ఓకే. జీలకర్ర. ఓకే. 1/2 స్పూన్. కరివేపాకు కొంచెం హాఫ్ గా తుంపుకొని చేసుకుంటాం. ఓకే. మధ్య మధ్యలో తగలడానికి. కొత్తిమీర కూడా కొత్తిమీర ఇప్పుడు వేసేస్తాము. కొద్ది గార్నిష్ కి పక్కన పెట్టుకుంటాము. ఓకే. సో నువ్వులు వేసుకుంటాం, ఒక 1/2 స్పూన్ వేసుకుంటాం నువ్వులు. సో ఫైనల్ గా ఇప్పుడు సాల్ట్. ఓకే. సో ఇప్పుడు ప్రాసెస్ కలిపేసేయాలి. ఓకే. సో వాటర్ లేకుండా మంచిగా కలుపుకోవాలి. దీన్ని మనము బూరెల్లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఈ లోపు నేను బాండి పెట్టేసి ఆయిల్ పెట్టేయచ్చు కదా, ఎందుకంటే కలిపేసిన వెంటనే మనం వేసేసుకోవచ్చు. ఓకే. సో మీరు అది కలుపుతూ ఉండండి, నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుందాం. పిల్లలు కొంతమంది రాగి పిండి ఇష్టపడరు, జావలాగా చేసి పెడతారు హెల్దీకి. ఇప్పుడు ఏంటంటే క్లైమేట్ కూడా బాగోదు, పిల్లలు హెల్దీగా ఉండాలి అని ఆలోచించే పేరెంట్స్ ఇలా చేసుకోవచ్చు. ఓకే. సో అలాగే మీరు కూడా ఒక పేరెంట్ లాగే ఆలోచించారు. అంతే. సో ఆయిల్ కలుపుకోవాలి. కావాల్సితే మనం ఆయిల్ కలుపుకోవచ్చు. వాటర్ కలుపుకోవాలని ఏం లేదు. ఓకే. దీంట్లో సాల్ట్ కూడా వేసాం కాబట్టి సాధ్యమైనంత వరకు లిక్విడ్ వచ్చేస్తుంది. ఏంటంటే మన క్యారెట్ కూడా కొంచెం అందులో కూడా వాటర్ ఉంటుంది కదా, సరిపోతుంది. అందుకే చాలా ఈజీగా అయ్యేది, టేస్టీగా ఉంటాయి. సో జనరల్ గా కద్దుతో చాలా చేస్తారు. కద్దు, సేమియా చాలా వెరైటీలు వస్తాయి. సో ఇదొక స్పెషల్ వెరైటీ. ఓకే. ఓకే. సో మరి ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఇంకా మనము మిక్స్ చేసుకునేది మొత్తం. ఓకే. చేతికి ఇట్లా నూనె రాసుకోవాలి. ఓకే. ఇట్లా రౌండ్ గా చేసుకోవాలి. ఓకే. పిండి తీసుకొని ఓకే. సో అన్ని అలా చక్కగా బోండల్లాగా చేసుకోవాలి, బూరెల్లాగా చేసుకొని వేసుకోవాలన్నమాట. మరి లోపల పచ్చిగా ఉంటాయంటారా? లేదండి, ఉడికిపోతుంది. ఆయిల్ ఎంత తొందరగా హీట్ అయితే ఆ హీట్ కి తొందరగా ఉడుకుతాయి.
మన రాగి బూరెలు రెడీ అయిపోయినట్టున్నాయి. సో మనం ప్లేట్ లోకి తీసుకుందామా? ఓకే. సర్వింగ్ ప్లేట్ ఇవన్నీ సర్వ్ చేస్తాం. ఓకే, సో సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకున్నాం. కొత్తిమీరతో గార్నిష్. క్యారమ్. వేడి వేడి రాగి బూరెలు రెడీ అయిపోయినాయండి. ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. షూర్. వేడి వేడి రాగి బూరెలు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరొకసారి. రాగి బూరెలకు కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, రాగి పిండి, సొరకాయ తురుము, క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, శనగపప్పు, తెల్ల నువ్వులు, నూనె. రాగి బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, రాగి పిండి, సొరకాయ తురుము, క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, శనగపప్పు, తెల్ల నువ్వులు, ఉప్పు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బూరెల్లాగా మనం చేతి మీద ఒత్తుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే రాగి బూరెలు రెడీ. రాగి బూరెలకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. లలిత గారు చాలా చక్కటి వంటకం మాకు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇంత చక్కటి వంటకం మాకు చేసి చూపించినందుకు మీకు ECIL AS రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ నుంచి గిఫ్ట్ వౌచర్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఓకే సకలు, చూసారు కదా లలిత గారు పరిచయం చేసిన రాగి బూరెలు చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి, ముఖ్యంగా చాలా వెరైటీగా ఉన్నాయి. మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు వచ్చా? మీరు కూడా సఖీ కార్యక్రమంలో పాల్గొని మీ వెరైటీ వంటకాలు మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసేయండి. మీరు మాకు కాల్ చేయవలసిన మా నంబర్ 04023556540. ఈ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి మీరు కూడా సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇది ఇవాల్టి మన వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. భార్యాభర్తల మధ్య ఒకరి మీద ఒకరికి అనుమానం వస్తే ఆ వివాహ బంధం బీటలు వారడానికి పునాది పడిందని అర్థం.